హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజేసి వ్లాగ్స్. ఈరోజు మనం స్మూత్గా ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డుని ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఇందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం వేసి బాగా వేయించుకోవాలి. జీడిపప్పు, బాదం పప్పు బాగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్స్ రవ్వ యాడ్ చేసుకోవాలి. మెజర్మెంట్స్లో అయితే 500 గ్రామ్స్ అండి. లో ఫ్లేమ్లోనే ఈ రవ్వ కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. రవ్వ కలుపుతూ మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. రవ్వ వేగేసరికి టైం పడుతుంది. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డు అనేది అంత టేస్టీగా వస్తాయి. రవ్వ కమ్మటి వాసన వస్తుంది. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని 1 కప్ పచ్చి కొబ్బరి తురుము వేసి చెమ్మ పోయే వరకు వేయించుకుందాం. చూడండి, ఇలా చెమ్మ పోయి పొడి పొడిగా ఉంది. ఇప్పుడు అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో 2 కప్స్కి 1 కప్ షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. స్వీట్ ఇష్టపడేవారు 1 కప్కి 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. పౌడర్ చేసుకున్న షుగర్ని, డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కప్ గోరువెచ్చని పాలు తీసుకొని కొద్దిగా వేసుకొని కలుపుకుందాం. ఇంకొద్దిగా పాలు వేసుకొని కలుపుకుందాం. పాలు హాఫ్ కప్ పైనే పడుతుంది. బాగా మిక్స్ చేసుకున్నాక లడ్డూలు చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.